వెల్కమ్ టు 69 టీవీ తెలుగు. నేను జితేంద్ర. బులెటిన్లోకి వెళ్లే ముందు హెడ్లైన్స్ చూద్దాం. ఎంత కష్టమైనా టన్నెల్లో చిక్కుకున్న 8 మందిని కాపాడాలన్న మంత్రి కోమటిరెడ్డి. కాసేపట్లో ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్దకు చేరుకోనున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఎస్సీ వర్గీకరణ చేయటం మందకృష్ణ మాదిగకు ఇష్టం లేనట్టుగా కనిపిస్తుంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయన మద్దతు ఏ పార్టీకో చెప్పాలన్న కాంగ్రెస్ నేత పిడమర్తి రవి. పటాన్చెరు కాంగ్రెస్ పార్టీలో మరోసారి భగ్గుమన్న వర్గ విభేదాలు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిపై కాటా శ్రీనివాస్ గౌడ్ వర్గం తీవ్ర ఆరోపణలు. ఎంత కష్టమైనా టన్నెల్లో చిక్కుకున్న 8 మందిని కాపాడాలని అధికారులను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశించారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద సహాయక చర్యలపై అధికారులతో సమీక్షించిన మంత్రి దేశవ్యాప్తంగా జరిగిన టన్నెల్ ప్రమాద సంఘటనలో చిక్కుకున్న బాధితులను కాపాడిన నిపుణుల అనుభవాలను తీసుకోవాలని మంత్రి సూచించారు. ఈ రోజు ఉదయం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్దకు చేరుకొని సహాయక చర్యలను పర్యవేక్షించనున్నారు. ఎస్సీ వర్గీకరణ చేయడం ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగకు ఇష్టం లేనట్టుగా ఉందని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కాంగ్రెస్ నాయకుడు పిడమర్తి రవి ఆరోపించారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో మాదిగ సంఘాల జేఏసీ ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఎస్సీ వర్గీకరణ సమస్యను పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చూస్తుంటే దానిని అడ్డుకునే విధంగా మందకృష్ణ వ్యవహరిస్తున్నారని విమర్శించారు. మాదిగలందరూ కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారని, మందకృష్ణ మాత్రం బీజేపీ వైపు ఉన్నారని ఆరోపించారు. రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయన మద్దతు ఎవరికో అనేది స్పష్టం చేయాలన్నారు పిడమర్తి రవి. రాష్ట్ర మంత్రివర్యులు కొంత చొరవ తీసుకొని దామోదరం రాజనరసింహ గారు దాన్ని కొంత ప్రయత్నం చేసి ఇది ఒక కొలిక్కి తీసుకొచ్చిండు. ఆయనను కూడా తిడతా ఉన్నాడు, ముఖ్యమంత్రిని తిడతా ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీని తిడతా ఉన్నాడు. నువ్వు ఎందుకు తిడుతున్నావో నువ్వు సమాధానం చెప్పాలి. నీ దగ్గర క్యాలిక్యులేషన్స్ ఉన్నాయా? నీ దగ్గర జనాభా లెక్కల దామాషం ఉన్నాయా? ఏ విధంగా నువ్వు ఒక్క మాదిగలకే కాదు, 18 కులాలు మాదిగలు ఉన్నాయి, 26 కులాలు మానవుల దాంట్లో 5% ఉన్నాయి. ఒక్క మానవులకే 5% లేదు కదా. కాబట్టి నువ్వు అయినా కానీ దీన్ని అయితే నీ సంఘం ఉండదు, నీ యొక్క ఫుడ్ పర్ వర్క్ ప్రోగ్రాం బంద్ అయిపోతుంది. ఇది ఎప్పుడు రమ్ముతుంటేనే ఒక పార్టీకి వెళ్ళి ఒక ఎలక్షన్ వచ్చినప్పుడల్లా ఒకసారి బీజేపీ సపోర్ట్ చేయొచ్చు, ఒకసారి ఇంకో పార్టీకి చేయొచ్చు, తెలుగుదేశం చేయొచ్చు, ఒకసారి వైసీపీకి చేయొచ్చు, ఒకసారి కాంగ్రెస్ కు చేయొచ్చు. ఈ విధంగా లక్షలాది కోట్లాది రూపాయలు అడ్డుకునేటువంటి దందా మందకృష్ణ గారు చేస్తున్న విషయాన్ని కూడా మేము ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తా ఉన్నాం. తుది దశకు వచ్చిన సందర్భంలో దాని పరిష్కారం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు భావిస్తా ఉన్నారు. అందుకోసమనే మొదటి వారంలో జరిగే సమావేశంలో దాన్ని చట్ట రూపంలో తీసుకురావాలని అనుకుంటా ఉన్నారు. మీడియాలో వచ్చినటువంటి వార్తలను చూస్తే కృష్ణమాదిగా వణికిపోతా ఉన్నాడు. ఎట్లా అప్పుడే అసెంబ్లీ సమావేశాలు పెట్టి అప్పుడే ఆమోదిస్తారా అన్నారు అంటున్నాడు. నేనేమంటున్నంటే అసలు ఇది చేయడం ఇష్టం ఉందా, నీకు ఇష్టం లేదా, అది ముందు తేవాలా. ఎందుకంటే గతంలోనే 2000 సంవత్సరంలో వర్గీకరణ అయింది, 4 ఏళ్ళు అమలు జరిగింది. అన్ని రాష్ట్రాల అసెంబ్లీ తీర్మానాలు ఉన్నాయి, కొత్త రాష్ట్రం అసెంబ్లీ తీర్మానం ఉంది, ఆల్రెడీ కొన్ని రాష్ట్రాల అమలు జరుగుతుంది. వాటిని ఆధారంగా చేసుకొని కమిషన్ ఆధారంగా చేసుకొని చట్టాన్ని చేయొచ్చు. కమిషన్ కి మార్చి 10 వరకు టైం ఇచ్చిండ్రు.
టైం ఇస్తే ఆ లోపల అసెంబ్లీ సమావేశాలు వస్తే దాన్ని ఆమోదిస్తారు, చట్టం చేస్తారు. కానీ 10వ తారీఖు వరకు టైం ఇచ్చి అప్పుడే చట్టం ఎట్లా చేస్తారు? అంటే ఈయనకున్న సమాచారం ఏంటిది? 2వ వారంలో అసెంబ్లీ సమావేశాలు అంటారు. అంటే ఈయనకు పెట్టాలని ఉందా, పెట్టొద్దని ఉందా? రెండోది, నేను కృష్ణమాదిగని బీజేపీ ఏజెంట్ అన్నా. ఆయనకి ఈ సందర్భంగా ఒక ప్రశ్న ఇస్తున్నా. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు టీచరు తర్వాత పట్టభద్రుల గ్రాడ్యుయేట్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఇంత సాయం చేసినటువంటి వర్గీకరణకు ఇంత సాయం చేసినటువంటి ముఖ్యమంత్రి గారి పక్షమా నువ్వు, లేకపోతే నీకు ఇష్టమైన నీకు అనుబంధం ఉన్న మీ దళిత మోర్చా పార్టీ అయినటువంటి బీజేపీ సపోర్ట్ చేస్తావా? కృష్ణమాదిగా ప్రకటించాలి. పటాన్చెరు కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో సితారా హోటల్లో పటాన్చెరు కాంగ్రెస్ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎన్నికల ఇన్ఛార్జ్ మెట్టు సాయి కుమార్ హాజరయ్యారు. కాగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి రాకపోవడంతో కాటా శ్రీనివాస్ గౌడ్ వర్గం నాయకులు మహిపాల్ రెడ్డిపై ధ్వజమెత్తారు. పోలింగ్కు 2 రోజుల ముందు సమావేశం ఏమిటని ఈ సందర్భంగా వారు ప్రశ్నించారు. ఎమ్మెల్యే తమ్ముడు ఇండిపెండెంట్ అభ్యర్థిని బరిలో నిలిపి ప్రచారం చేస్తున్నాడని, ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి కోసం ఒక్కసారి కూడా ప్రచారం చేయలేదని కాటా వర్గం కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. ఖమ్మం, నల్గొండ, వరంగల్ టీచర్స్ ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి తలకుల పురుషోత్తమరెడ్డి టీచర్స్ 2030 మేనిఫెస్టోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అభ్యర్థి పురుషోత్తమరెడ్డి మాట్లాడుతూ, ఈ మేనిఫెస్టో ద్వారా ఉపాధ్యాయ సంక్షేమము, విద్యా పరిరక్షణ, విద్యా సంస్థల అభివృద్ధి వంటి కీలక అంశాలకు సంబంధించిన సమగ్ర కార్యాచరణ ప్రణాళిక ప్రతిపాదించబడిందని తెలిపారు. మేధావులు, టీచర్సు 1కి 4 సార్లు ఆలోచించి మీ సమస్యలను పరిష్కరించే అభ్యర్థి పురుషోత్తమరెడ్డిని గెలిపించాలని కోరారు. అన్ని పరిశీలించిన తర్వాత ఎక్కడో విద్యా వ్యవస్థలో లోపం ఉందని చెప్పే కాన్సెప్ట్ తోటి మొత్తం ఒక టీచర్ను పటిష్టంగా చేసి టీచర్ గౌరవాన్ని సమూతంగా పెంచినట్టయితే అప్పుడు మాత్రమే వ్యవస్థ ఇంకెంతో ముందుకు పోతుందని చెప్పే ఆలోచనతోటి గత 6-7 సంవత్సరాల క్రితమే నాకున్నటువంటి మొత్తము అంటే ఏం సంపాదించడం అంటే అందరూ కూడా ఏంటంటే ఎలక్షన్లకు వచ్చి నేను మొత్తం అందరికీ ఇచ్చేసి చెప్పే కాకుండా మీరు బహుశా భారతదేశ చరిత్రలో ఒక ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న ఒక వ్యక్తి యొక్క మేనిఫెస్టో దాంట్లో నామినేషన్ కనుక మీరు అఫిడవిట్ చూసినట్టయితే మీకే అర్థమైంది. నేను నా కుటుంబానికి ఓన్లీ పిల్లలకి ఇద్దరికి ఎడ్యుకేషన్ ఇచ్చింది తప్ప ₹1 ఆస్తి కానీ, ఒక ఇల్లు కానీ, ఒక కారు, ఒక వెహికల్ కానీ, ఇప్పుడు ఏది ఒక గజం భూమి కూడా ఇవ్వకుండా మొత్తం టోటల్గా రిటర్న్స్ మొత్తం కూడా సమాజానికి ఇచ్చేసాను. ఇచ్చేసి స్వచ్ఛందంగా ఇప్పుడు ఉపాధ్యాయ సేవకి అంకితం కావాలని చెప్పేసి మీరు నా మేనిఫెస్టో చూసినట్టయితే మీకు అర్థమవుతుంటుంది. అదేవిధంగా మిత్రులారా, ఇక యాక్చువల్గా ఇక్కడ అందరూ కూడా నాకు ఒక మెంటార్స్ లాంటి వాళ్ళు లేదు మనకు మొత్తం మేనిఫెస్టో తయారు చేయాలి, ఎందుకంటే ఇన్ని సమస్యలు ఉంటాయని చెప్పేసి దాదాపుగా డ్రాఫ్ట్ కాపీ తయారు చేసి 80,000 మంది ఉపాధ్యాయులకు నేను, ఎందుకంటే ఇక్కడ వరంగల్, నల్గొండ, ఖమ్మం నుంచి ఒక 26,000 మంది, అదేవిధంగా బయట కరీంనగర్ టీచర్ ఎమ్మెల్సీ నుంచి ఒక 25,000 మంది, ఆల్రెడీ ఇంతకుముందు టీచర్స్ మొత్తం 75-80,000 మందికి మొత్తం డ్రాఫ్ట్ కాపీ పంపించి దాంట్ నుంచి మొత్తం మెటీరియల్ తీసుకొని యాక్చువల్గా ఎక్కడ సమస్యలు ఎక్కువ ఉన్నవి, ఏం చేయాలి టీచర్లకు కానీ, అదే ఉపాధ్యాయుల సమస్యలు కానీ, విద్యార్థుల సమస్యలు కానీ, విద్యా వ్యవస్థ కానీ, ఇవన్నీ ఏ విధంగా ఉంటాయి అంటే పాఠశాలలో మొదలు పెట్టుకుంటే యూనివర్సిటీస్ వరకు కూడా, ఎందుకంటే మొత్తం రోజు కూడా విద్యా వ్యవస్థ అంటే రకరకాలుగా ఇటో వెళ్ళిపోతుంది. ఇటుంటే చాలా మనం ఎన్నో పరిణామాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి పటిష్టమైన విద్యా వ్యవస్థ కొరకు కృష్ణా జిల్లా గన్నవరం సబ్ డివిజన్ కంకిపాడు హైవేపై వెళ్లే వారిని బెదిరించి డబ్బులు దొంగిలించే నేరస్తులను పట్టుకున్న పోలీసులు నిందితుల వద్ద నుండి 10,000 రూపాయల నగదు, సుమారు 6,50,000 విలువైన 5 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 18వ తారీఖున కంకిపాడు నుండి ప్రొద్దుటూరు తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో బండిపై వెళ్తున్న వ్యక్తిని 5 వ్యక్తులు 2 బైకులపై వచ్చి బెదిరించి అతని వద్దనున్న 10,000 రూపాయల నగదును దొంగిలించారని ఫిర్యాదిచ్చాడు. నిత్యం ఇలాంటి దోపిడీలు జరగకుండా పోలీసులు పెట్రోలింగ్ నిర్వహించాలని స్థానికులు కోరుతున్నారు. మనకి మొన్న 18 ఫిబ్రవరిలో తారీఖున
మన ఇక్కడ శరత్చంద్ర ఐఏఎస్ అకాడమీ అని మన హైవే మీద ఉంటుంది. హైవే మీద రాత్రి తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఒక ఆయన మన ప్రొద్దుటూరి గ్రామానికి చెందిన ఆయన బండి మీద వెళ్తూ ఉన్నాడు. వెళ్తూ ఉంటే వాళ్ళకి వెనకాలే 2 బైకుల మీద మన విజయవాడకు చెందిన కృష్ణలంక అతను, లబ్బిపేట అతను, తర్వాత చిట్నగర్ అతను, మొత్తం ఇంకొక మైనర్ బాలుడు, మొత్తం నలుగురు ఈ బళ్ళ మీద వచ్చారు. 2 బైకుల మీద వచ్చి ఆ 2 బైకుల మీద ఆయన వెంబడించి ఆపారు. ఆపిన తర్వాత ఆయన దగ్గర ఏమన్నా డబ్బులు ఉన్నాయని చెప్పి అడిగి బలవంతంగా ఆయన దగ్గర ఉన్న ఒక 10,000 రూపాయలు క్యాష్ లాక్కున్నారు. అంటే వీళ్ళు ఎందుకు వచ్చారంటే వీళ్ళు ఈ చిన్న చిన్న జలసాలకు అలవాటు పడి ఏదన్నా హైవే మీద అయితే ఎక్కువ డబ్బులు దొరుకుద్దని ఒక ఆశ వీళ్ళకి. ఆ విధంగా ఆ క్రమంలో వాళ్ళు హైవే మీద వస్తూ ఉంటే ఈ బండి వెళ్తాం, ఈయన దగ్గర డబ్బులు దొరకటం, ఆ 10,000 లాక్కున్నారు. ఆ లాక్కున్న తర్వాత మళ్ళీ వాళ్ళు వాడే బైకులు కూడా చాలా స్పీడ్గా వెళ్ళే బైకులు అయ్యి, కేటీఎం బైక్ అని, ఆ పల్సర్లో కూడా బాగా హై స్పీడ్ ఉన్న వెహికల్స్ అవటం వల్ల అతను ఎవరైతే బాధితుడు ఉన్నాడో అతను వెంబడించడానికి కూడా అవకాశం లేకుండా పారిపోయారు. పారిపోతే తర్వాత మనకి ఆయన తెల్లవారుజామున వచ్చి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఇమీడియట్గా మన కంకిపాడు పోలీస్ వారు సిఐ గారి ఆధ్వర్యంలో ఎస్ఐ సందీప్ గారు, తాతాచార్యులు గారు స్పందించి హైవే మీదకి వెళ్ళి అన్ని వైపులా కూడా చెక్ చేశారు, వెహికల్ చెకింగ్ చేశారు. అయితే ఆ మనుషులు దొరకటం జరగలేదు, బైకులతో సహా పారిపోయారు. తర్వాత మనకున్న సాంకేతిక పరిజ్ఞానంతో మనం ఆల్రెడీ అప్పటికే మనం కంకిపాడు గ్రామంలో ప్రజల సహకారంతో మనం చాలా అన్ని ప్లేసుల్లో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నాం. అదేవిధంగా హైవే కవర్ అయ్యేటట్టు కూడా చాలా సీసీ కెమెరాలు ఉన్నాయి. వాటి యొక్క ఆధారంతో మనం ఈ ముద్దాయిల యొక్క ఆచూకీ కోసం తిరుగుతూ ఉంటే వాళ్ళ యొక్క అన్ని కదలికలు మనం ఆ సీసీ కెమెరాల ద్వారా గమనించాము. వాళ్ళ మీద నిఘా పెట్టడం జరిగింది. ఆ క్రమంలో ఈరోజు వాళ్ళు మళ్ళీ మన వైపుకి వస్తున్నారని తెలిసి ముందుగానే వెహికల్ చెకింగ్ ఏర్పాటు చేసుకుని బైపాస్ రోడ్లో వాళ్ళని 2 బైకుల మీద వెళ్తుంటే వాళ్ళని అదుపులోకి తీసుకుని విచారించడం జరిగింది. దానిలో భాగంగా వాళ్ళ వద్ద నుంచి ఒక 5 బైకులు మన ఏరియాలో థెఫ్ట్ అయినాయి. ఒకటి ఆత్కూరు, గన్నవరం, పెనమలూరు, కంకిపాడి 2, మొత్తం 5 బైకులు కూడా మంచి ఖరీదైన బైకుల్ని వీళ్ళు దొంగతనం చేస్తారు కదా, ఆ బైకుల్ని రికవరీ చేసుకున్నాం. ఆ బైకుల యొక్క విలువ మనకి సుమారుగా 6,50,000 రూపాయలు ఉంటుంది. అలాగే అతను బాధితుడి దగ్గర తీసుకున్న దొంగిలించిన 10,000 కూడా వారి వద్ద నుంచి వసూలు చేసుకోవటం జరిగింది. ఈ యొక్క ముద్దాయిలు ఎర్రంశెట్టి బాల విఘ్నేశ్వర అనే అతను, చిట్నగర్ అతనికి గతంలో ఒక పోక్సో కేసు ఉంది. అలాగే జనపల ఫణీంద్ర కుమార్ అనే అతను కృష్ణలంక అతను కూడా ఒక NDPS కేసు 2 ఉన్నాయి. వీళ్ళిద్దరికి నేర చరిత్ర ఉంది. ఇంకొక అతను గుట్రూరు సిద్ధు అనే అతనికి అయితే కేసులు ఏమి లేవు. ఇంకొక మైనర్ బాలుడు ఉన్నాడు. మన బాలుడు కూడా దీంట్లో ప్రధాన పాత్ర మైనర్ బాలుడిది. అతనే వెళ్ళి మనం హైవేలో మనం దొంగతనం చేద్దాం, మనకి ఎక్కువ డబ్బులు దొరుకుతాయి అనేది అతని ప్లాన్ వల్ల వీళ్ళు వచ్చారు. ఇంకొక అతను దొరకవలసి ఉంది. మహిళల్లో వచ్చే గర్భాశయ క్యాన్సర్పై ప్రజల్లో అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఉందని హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ కర్ణన్ అన్నారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో ఎండోమెట్రియోసిస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మార్చి 2న నిర్వహించనున్న ఎల్లో రిబ్బన్ రన్ పోస్టర్ను సినీ నటి కామాక్షితో కలిసి సోమాజిగూడలోని ప్రెస్ క్లబ్లో ఆవిష్కరించారు. Hello everyone, मैं डॉक्टर बेबी बिंद्रा, आई एम द फाउंडर ऑफ एंडोमेट्रियोसिस फाउंडेशन ऑफ इंडिया. 2 मार्च 2025 वी आर डूइंग अ अवेयरनेस रन. उसका नाम है येलो रिबन रन, जो कि हम जल विहार में करने वाले हैं. EFI एक ऑर्गेनाइजेशन है जो एंडोमेट्रियोसिस एक डिजीज़ है जिसके अवेयरनेस के लिए काम कर रहा है. सो इस रन का मतलब ये नहीं है कि आप
you are a runner or a marathoner, then only you have to join. All family members can join. Anywhere, anybody above 8 years of age can join this run. The purpose of this run is to raise awareness around the menstruation, menstrual health, menstruation related disorders, and especially endometriosis. Join us on 2nd of March at Jal Vihar at 5:30 a.m. in the morning, and let's raise our voices against this disorder which is affecting many. అండి నేను మీ డాక్టర్ యాక్టర్ కామాక్షి భాస్కర్లా ఇవాళ ఇక్కడ ఈఎఫ్ఐ ఎండోమెట్రియోసిస్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు కండక్ట్ చేసిన ఎల్లో రిబన్ లాంచ్ వీ హ్యావ్ లాంచ్ ది మెడల్స్ టీ-షర్ట్స్ అండ్ ఆల్సో మార్చ్ 2nd జల్బిహార్ దగ్గర ఎండోమెట్రియోసిస్ అవేర్నెస్ కోసం అండ్ మెన్స్ట్రల్ హెల్త్ గురించి మాట్లాడడం కోసం ఎల్లో రిబన్ రన్ని కండక్ట్ చేస్తున్నారు దిస్ ఆర్గనైజేషన్ and I'm very happy. I'll be participating on March 2nd, early morning 6 o'clock. We all will gather there, and I wish and I hope this is going to give voice for this unspoken disease. And menstrual health అనేది చాలా టాబు మన సొసైటీలో. చాలా మంది చాలా సిగ్గుపడుతూ ఉంటారు మాట్లాడడానికి. ఇప్పుడు అర్బన్ ప్లేసెస్లో లైక్ సిటీస్ హైదరాబాద్ urbanized places lo దీని గురించి మాట్లాడుతున్నారు బట్ their agenda and their initiative is to reach more people and rural areas ni kuda touch cheyali and there shouldn't be any more shy to speak about this, and I hope they achieve their initiative and I'll be part of it. So we'll see you on March 2nd at Jal Vihar. బులెటిన్ ముగిచ్చే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎంత కష్టమైనా టన్నెల్లో చిక్కుకున్న 8 మందిని కాపాడాలన్న మంత్రి కోమటిరెడ్డి. కాసేపట్లో ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్దకు చేరుకోనున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఎస్సీ వర్గీకరణ చేయటం మందకృష్ణ మాదిగకు ఇష్టం లేనట్టుగా కనిపిస్తుంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయన మద్దతు ఏ పార్టీకో చెప్పాలన్న కాంగ్రెస్ నేత పిడమర్తి రవి. పటాన్చెరు కాంగ్రెస్ పార్టీలో మరోసారి భగ్గుమన్న వర్గ విభేదాలు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిపై కాటా శ్రీనివాస్ గౌడ్ వర్గం తీవ్ర ఆరోపణలు. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ తెలుగు.